క్రిస్టియన్స్ క్రిస్మస్‌ని సెలబ్రేట్ చేసుకోవచ్చా? యేసుప్రభు వారు నిజంగానే డిసెంబర్ 25 తారీఖు జన్మించాడా? ఈ వీడియోలో మనం చూద్దాము. ఒక థియరీ ఉంటది. జకరియా అండ్ ద ఎలిజబెత్ థియరీ. ఈ థియరీలో ఏంటంటే మామూలుగా వాళ్ళు ఆ టైంలో వాళ్ళు హెబ్రూ క్యాలెండర్‌ని యూజ్ చేసేవాళ్ళు. మనము గ్రెగోరియన్ అండ్ ద జూలియస్ క్యాలెండర్‌ని యూజ్ చేస్తాం. హెబ్రూ క్యాలెండర్‌లో ఏంటంటే మార్చ్ 15 నుండి వాళ్ళ యొక్క న్యూ డే అనేది అంటే న్యూ ఇయర్ అనేది స్టార్ట్ అయ్యిద్దనమాట. వాళ్ళ యొక్క ఒక యాజకులు సంవత్సరంలో 24 యాజకులు పనిచేసేవాళ్ళు. సో, దాంట్లో 8వ యాజకుడిగా ఈ యొక్క జకరియా గారు పనిచేసేవాళ్ళనమాట. ఈ మామూలుగా వాళ్ళు 15 రోజులకి ఒక్కొక్కళ్ళు చేంజ్ అయితా ఉంటారు. అంటే 8వ వాడంటే మార్చ్ 15 నుండి 15 డేస్ 8th పర్సన్‌గా మీరు కాలిక్యులేట్ చేసుకుంటే జకరియా గారు జూలై 1 నుండి జూలై 15 వరకు వర్క్ చేసి ఇంటికెళ్ళేవారు. సో, 1 మంత్‌లో మనము ఒక స్త్రీ గర్భవతి అయితే అయితది. సో, జూలై 15 నుండి ఆగస్ట్ 15 వరకు మనం చూద్దాము. సో, ఆగస్ట్ 15న ఆమె గర్భం దాల్చింది. ఆగస్ట్ 15 నుండి 6 నెలలు అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఆమె 6 మంత్స్ కంప్లీట్ అయింది. ఈ 7th మంత్‌న ఎప్పుడైతే ఒక దేవదూత మరియమ్మ గారికి ప్రత్యక్షమైనప్పుడు ఆల్రెడీ ఒక ఎలిజబెత్ గారు 6 నెలలు ప్రెగ్నెంట్ అని మనం చూస్తాము. అంటే మార్చ్ 15న మరియమ్మ గారు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం దాల్చారనమాట. సో, మార్చి నుండి లెక్కేస్తే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో, 9 నెలల 15 అంటే డిసెంబర్ 15కి 9 అంటే ఈ యొక్క 9 నెలలు కంప్లీట్ అయిపోయినాయి. మనం బైబిల్ గ్రంథంలో నిండు చుల్లాలు అంటే ఈ యొక్క 9 నెలలు ప్లస్ 10 రోజులు. ఎవరైతే సైన్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి బాగా అర్థమైద్ది. సో, 9 నెలలు ప్లస్ 10 రోజులు అంటే డిసెంబర్ 15 నుండి 10 అంటే డిసెంబర్ 25 తారీఖు వరకు మనం కరెక్ట్‌గా ఆ రోజు యేసుప్రభు వారైతే జన్మించడం జరిగింది. యూదుల కాలంలో ఎలా ఉండేదంటే పుట్టిన 8 రోజులకి సున్నతి ప్లస్ నామకరణం చేసి అప్పుడు వాళ్ళని జనాభా లెక్కల్లోకి తీసుకునేవాళ్ళు. అంటే యేసుప్రభు వారి పుట్టినరోజు ఎంత 25, 26, 27, 28, 29, 30, 31. సో, జనవరి 1. సో, 8 రోజులు అంటే జూలియస్ అనే వ్యక్తి న్యూ క్యాలెండర్ అంటే ఈ జూలియస్ క్యాలెండర్‌ని ఒక 8th డే నుండి నూతన సంవత్సరంగా కాలిక్యులేట్ చేయడం అయితే చేశాడనమాట. సో, ఇది నిజంగానే యేసుప్రభు వారు డిసెంబర్ 25 తారీఖున జన్మించాడు. ఇది క్రిస్మస్‌కి మనం సెలబ్రేట్ చేసుకునే